నేటి నుంచి తెలుగుదేశం జనసేనల ఉమ్మడి పోరాట కార్యాచరణ మొదలు కానుంది. తొలిగా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై శని, ఆదివారాల్లో 2 రోజుల పాటు ఆందోళన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ధ్వంసమైన రోడ్ల వద్దకు వెళ్లి నిరసన తెలపడం, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించడం, అధికారులకు రోడ్ల దుస్థితిపై వినతి పత్రాలు ఇవ్వడం వంటివి చేయనున్నారు. 2 పార్టీల శ్రేణులు ఐకమత్యంతో కలిసి పనిచేసేలా ఉమ్మడి ఆందోళనలకు నాయకత్వాలు నిర్ణయం తీసుకుంటారు. ఇక ప్రజా సమస్యలపై ఉమ్మడిగా కదిలితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఈ ఆలోచన చేశామని, వరుస క్రమంలో వివిధ సమస్యలపై ఆందోళనలు చేపడతామని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. టీడీపీ, జనసేన పార్టీల పొత్తు ఖరారు కావడంతో సీట్ల వ్యవహారం ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది. 2 పార్టీల కీలక నేతలు ఒకే నియోజకవర్గంలో ఉన్న చోట ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. సీట్ల వ్యవహారాన్ని ఇప్పుడు కదిలిస్తే ఐకమత్యం దెబ్బతింటుందని, ముందు కలిసి పనిచేసే వాతావరణం ఏర్పడితే తర్వాత ఏ సీటు ఎవరికి వెళ్లినా సర్దుకుపోవచ్చునని 2 పార్టీల నాయకత్వాలు భావిస్తున్నాయి. ఉదాహరణకు రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు గతంలో ప్రకటించారు. అదే జిల్లాలో జనసేన కీలక నేత కందుల దుర్గేష్ కూడా ఇదే నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు ఒకే చోట ఉండడంతో ఏం జరగబోతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఇక బడుగు బలహీన వర్గాలను సీఎం జగన్ ఓటు యంత్రాలుగా చూస్తున్నారు. బీసీల నిధులు, విధులు, అధికారాలు లాక్కుని సామాజిక యాత్ర పేరుతో మరోసారి దగా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదేం సామాజిక యాత్ర అని బీసీ నేతలు ధ్వజమెత్తారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వ నమ్మక ద్రోహంపై ఐక్య పోరాటం పేరుతో శుక్రవారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కుల, ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నేతలు మాట్లాడుతూ సీఎం జగన్ అరాచకాన్ని అంతమొందించి అభివృద్ధి దిశగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 20,24,709 మంది పేదలకు 35,44,866 ఎకరాల్లో భూ పంపిణీ, భూములపై సర్వ హక్కుల కల్పన అంటూ జగన్ రోతపత్రికలో భారీ ప్రకటన జారీ చేశారు. ఇక 15,21,160 మందికి 27,41,698 ఎకరాల సాగు భూమిని సంపూర్ణ హక్కులు ఇచ్చామని తెలిపారు. దీనిని చూస్తే జగన్ సర్కారే ఇన్ని లక్షల మంది పేదలకు అన్ని లక్షల ఎకరాలు ఇచ్చేసిందేమో అనిపిస్తుంది. కానీ ఇదో పెద్ద జగన్మాయ. ఒక్కసారి రెవెన్యూ శాఖ ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపించిన నివేదికను పరిశీలిస్తే అసలు నిజాలు తెలుస్తాయి. రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేస్తామంటున్న 35.44 లక్షల ఎకరాల భూమి జగన్ కొత్తగా ఇచ్చిందేమీ కాదు. జగన్ రాజకీయాల్లోకి రాకముందే అంటే 2002 నాటికి వివిధ ప్రభుత్వాలు పేదలకు ఆ భూమిని పంపిణీ చేశాయి. అబద్ధాలు, మోసాలు తనకు తెలియవంటూనే సీఎం జగన్ గంటల పాటు చేసిన ప్రసంగంలో భూ పంపిణీ దగ్గర నుంచి బటన్ నొక్కుడు పథకాల దాకా అన్ని అసత్యాలే పలికారు. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పేద రైతులకు పెద్ద ఎత్తున భూములు పంచడంలో, వారిని ఆదుకోవడంలో తనకు మించిన వారు లేనన్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. తన 53 నెలల పాలనను ఏకరువు పెడుతూ తనకు మిన్నగా పాలించేవారు లేరన్నట్లుగా సరికొత్త భాష్యం పలికారు. ఇక ప్రతిపక్ష పార్టీలను యథావిధిగానే ఆడిపోసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించాలని కొత్త రాగం తీశారు. 22A నిషేధ జాబితా నుంచి తొలగించిన ఇనాం, అసైన్డ్, ఎస్సీ కార్పొరేషన్ భూముల హక్కు పత్రాల పంపిణీ కోసం ఏలూరు జిల్లా నూజివీడులో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం సాగిన తీరు ఇది. కాపులకు జగన్ ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చలేదు. పైగా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నామని గొప్పలు. ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే బ్రోచర్లోనూ ప్రభుత్వం అర్ధ సత్యాలు వల్లేసింది. ఇక కాపులకు ఇచ్చిన హామీని గాలికొదిలేసి కుచ్చిటోపీ పెట్టింది. అయితే జగన్ ప్రభుత్వం చెప్పే లెక్కలు వింటే కళ్ళు గిరగిరా తిరగడం ఖాయం. అధికారంలోకి వచ్చాక కాపులకు ఇస్తామన్నది 5 ఏళ్లలో 10,000 కోట్లు, కానీ ఖర్చు చేశామని చెబుతున్నది 39,000 కోట్లు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కంటే మిన్నగా 39,247 కోట్ల లబ్ధి చేకూర్చామని ఇటీవల కాపు నేస్తం విడుదల సమయంలో ప్రభుత్వం ప్రకటన చేసింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందించే నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను జగన్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. అవినీతి అక్రమాలే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతోందని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ విధ్వంసకర రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు. తాను అధికారంలోకి ఉంటే నెలకు 3 వానలు పడతాయని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన 4.5 ఏళ్లుగా పదవిలో ఉన్నారు. చూస్తే రాష్ట్రమంతా కరువు తాండవిస్తోంది. అయినా ఆ విషయం ఒప్పుకునేందుకు సిగ్గుపడుతున్నారు. కానీ గణాంకాలు అబద్ధాలు చెప్పవు కదా. రాష్ట్రంలో కరువు తీవ్రస్థాయికి చేరింది. వర్షాలు పడలేదు. జలాశయాలన్నీ అడుగంటాయి. చెరువులు ఎండిపోయాయని రాష్ట్ర జల వనరుల శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాలను ఆ శాఖ శుక్రవారం విడుదల చేసింది. మద్యం ధరలను ప్రభుత్వం మరోసారి పెంచింది. పన్నుల సవరణ పేరిట క్వార్టర్ సీసాపై 10, ఫుల్ బాటిల్పై 20 వరకు ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యంపై విధించే ఏఆర్ఈటీను రూపాయల నుంచి శాతంలోకి మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం 2018లో ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి ఎత్తు విషయంలో అర్హత సాధించిన అభ్యర్థులు 2023లో ఎత్తు తగ్గారన్న వాదనలను ఆమోదించలేకపోతున్నట్టు హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎస్ఐ ఎంపిక ఫలితాలను ప్రకటించవద్దని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ను ఆదేశించింది. తెలిస్తే ఏం వస్తుంది? పెద్ద పెద్ద మాటలు తప్ప చేసిందేమీ లేదు. గతంలో మీరు నన్ను బాధ పెట్టారు. ఈసారి అలా జరగవద్దు. పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి దున్నపోతును తెచ్చి కట్టేసుకుంటామా? ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ధర్మానికి ఓటయ్యారని, తనను మోసం చేశారని ఈటల రాజేందర్ బయలుదేరారని, నిజానికి ధర్మం తప్పింది రాజేందర్ అని, మోసం చేసింది రాజేందర్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ని ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్, మంత్రిని చేసింది కేసీఆర్ కాదా రాజేందర్ అని ప్రశ్నించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ తుఫాను అని, ఆ ఉధృతికి బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని, కేసీఆర్ను తెలంగాణ పొలిమేరల నుంచి పంపిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. తొలుత ఇక్కడ కేసీఆర్ను, ఆ తర్వాత ఢిల్లీలో మోదీని గద్దె దించుతామని పేర్కొన్నారు. ఎందరో అమరుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం అన్ని విధాలుగా వాడుకుంటూ భోగాలను అనుభవిస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లయింది. ఈ 10 ఏళ్లలో ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోకుండా నిన్ను ఎవరు అడ్డుకున్నారు? అధికారం నీ చేతిలో ఉంది. పార్లమెంట్లో 2/3 మెజారిటీ కూడా ఉంది. వర్గీకరణపై కమిటీ ఎందుకు? రేపే ఆర్డినెన్స్ తీసుకురా. తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన మేము ఎలా ఇచ్చి చూపించామో నువ్వు అలాగే చేసి చూపించమంటూ ప్రధాని మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సవాల్ విసిరారు. శుక్రవారం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఖర్గే విడుదల చేశారు. మోదీ ఎప్పుడూ చెప్పింది చెయ్యబోరని ఖర్గే విమర్శించారు. ప్రతి పేద కుటుంబం ఖాతాలోకి 15 లక్షలు వేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోదీ చేసి చూపించారా అని ప్రశ్నించారు. అలాగే వర్గీకరణ పైన ఆయన చెప్పింది చేయబోరన్నారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మహిళల మెడల్లో ఉన్న పుస్తెలు తాళ్లు కూడా అమ్ముకు తింటాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆడబిడ్డల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడిన సందర్భాలు చరిత్రలో లేవన్నారు. కేసీఆర్కు 10 ఏళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలు కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బోరాంసపేట, దుద్యాల, కొత్తపల్లి మండలాల్లో నిర్వహించిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ను గెలిపించుకోండి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండని సంగారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు జగ్గారెడ్డిని గజమాలతో సత్కరించారు. 57 ఏళ్ల వయస్సులోనూ జగ్గారెడ్డి యువకులతో కలిసి రన్నింగ్ చేస్తూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు. అనంతరం ఆయన ఓ అవ్వ పాడిన పాట, మాట్లాడిన మాటలకు పరవశించిపోయారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. 9 ఏళ్లు బీఆర్ఎస్కి అధికారం ఇచ్చి చూశారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ను గెలిపించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఇచ్చిన మాటను అమలు చేసి తీరుతారన్నారు. మహిళలకు ప్రతి నెల 2,500, 500కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూనే 1 తులం బంగారం అదనంగా ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత హిమాన్షు, ఇలా ఒకరి తర్వాత మరొకరు కల్వకుంట్ల కుటుంబానికి చెందిన వారే ఈ రాష్ట్రానికి సీఎంగా ఉంటారని, బీఆర్ఎస్లో మరొకరికి అవకాశం దక్కదని బీజేపీ ఓబీసీ మోర్చా చైర్మన్ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. బీఆర్ఎస్కు తండ్రి అధ్యక్షుడు, కొడుకు కార్యనిర్వాహక అధ్యక్షుడు అని, కుటుంబ పాలనకు ఇది నిలువెత్తు నిదర్శనమని లక్ష్మణ్ చెప్పారు. ఇక ప్రజలు, ప్రజా సంఘాలు, చివరకు ప్రజాప్రతినిధులకు కూడా అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ ఆ కలను సాకారం చేసుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లధనం, అక్రమ సంపాదన తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నాయని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కోట్ల రూపాయలు దండుకున్నారని లక్ష్మణ్ చెప్పారు. ఇక తానే గొప్ప ఇంజనీర్నని చెప్పుకుంటూ సీఎం కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని, ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అయిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదని, విడుదలైన నోటిఫికేషన్లు కూడా వివాదాస్పదం అవుతున్నాయని, గ్రూప్ పేపర్లు 17 సార్లు లీకేజ్ అయ్యాయని లక్ష్మణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ను సీఎం చేయాలని భావిస్తుంటే ఆయన ఇంట్లో కొట్లాట జరుగుతోంది. కేటీఆర్ కవిత, హరీష్ రావు, సంతోష్ రావు మధ్య సీఎం పోస్టు కోసం లొల్లి మొదలైంది. బీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ను వృద్ధాశ్రమానికి పంపేందుకు మంత్రి కేటీఆర్ సిద్ధమయ్యారని బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇక మహబూబ్ నగర్ అభ్యర్థి ఎంపీ మిథున్ కుమార్ రెడ్డి తరపున నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. రాత్రి కరీంనగర్లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొరపాటున బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమన్నారు. ఇక బీఆర్ఎస్కు 2 సార్లు అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. అధికారం కోసం తాపత్రయపడుతున్న కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడైనా జనం కోసం కొట్లాడి జైలుకు పోయారా అని నిలదీశారు. రాష్ట్రానికి కేసీఆర్ ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేదని, పాలమూరు ప్రాజెక్టుని కమిషన్లకు వాడుకున్నారని ఆరోపించారు. రాయలసీమకు వెళ్లి చేపల పులుసు తిని కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టి పాలమూరును నిండా ముంచారన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70% పైగా పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్లో 76%, ఛత్తీస్గఢ్లో 70.50% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక రెండో దశలో భాగంగా 70 స్థానాలకు జరిగిన ఛత్తీస్గఢ్ ఎన్నికల సందర్భంగా జరిగిన నక్సల్స్ హింసలో 1 జవాను మరణించగా, 230 స్థానాలకు మధ్యప్రదేశ్లో జరిగిన ఎన్నికల సందర్భంగా పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీ నేతలు బాహాబాహీకి దిగారు. రాజ్నగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ నేతల కార్లకు నిప్పు పెట్టారు. మధ్యప్రదేశ్లో ఉదయం పోలింగ్ ప్రారంభమవగానే పలు పోలింగ్ బూత్ల వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, నేతల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. మాజీ సీఎం కమల్నాథ్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ నకుల్నాథ్ను బీజేపీ కార్యకర్తలు బారాపురిలో పోలింగ్ బూత్ వద్ద అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పోలింగ్ సందర్భంగా చేసిన పలు వ్యాఖ్యలు దుమారం లేపాయి. బీజేపీకి ఓటేస్తే భారత్ అంతా సంబరాలు జరుపుకుంటారు, ఇతర పార్టీలకు ఓటేస్తే పాకిస్తాన్లో సంబరాలు జరుపుతాయని ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఈసీకి ఫిర్యాదు చేశారు. సినీ తారలు రష్మిక మందన్న, కాజల్ సహా తనపై తాజాగా వచ్చిన డిప్ ఫేక్ వీడియోలపై ప్రధాని మోదీ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. కృత్రిమ మేధను వినియోగించి రూపొందిస్తున్న ఈ డీప్ ఫేక్ వీడియోలు పెను ప్రమాదకరంగా మారుతున్నాయని అన్నారు. ఇలాంటి వీడియోలు సమాజంలో ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదొక పెద్ద విపత్తుగా పరిణమిస్తోందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన దివాళీ మిలాన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. నేను గర్భ నృత్యం చేసినట్టు ఓ డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు. ఇటీవల ఈ వీడియోను వీక్షించా. వాస్తవానికి నేను స్కూల్ డేస్ నుంచి గర్భ డ్యాన్స్ చేయలేదు. ఇలాంటి వీడియోలు వైరల్ అయినప్పుడు హెచ్చరించాలని
చాట్ జీపీటీ టీంకు సూచించారు. ఏఐ యుగంలో టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. ఫేక్ వీడియోలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి వారికి అవగాహన కల్పించేందుకు మీడియా ముందుకు రావాలని ప్రధాని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట తొలిసారి జర్నలిస్టుల మాట వినిపించింది. జర్నలిస్టులు కూడా రాజకీయ నాయకుల మాదిరిగా నిత్యం ప్రజా జీవితంలో తీరిక లేకుండా గడుపుతున్నారని వ్యాఖ్యానించారు.